ఒక తండ్రి తన లైఫ్ మొత్తం పిల్లల కోసమే ఖర్చు చేస్తూ గడిపాడు. వాళ్ళు బాగా చదవాలి, మంచి జాబ్ చేయాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి. ఇదే ఆయన డ్రీమ్. కానీ అదే తండ్రి చనిపోయిన రోజు కనీసం ఆఖరి చూపుకు కూడా పిల్లలకు టైం దొరకలేదు. చివరికి వీడియో కాల్స్లోనే తండ్రి అంత్యక్రియలు చేశారు. ఇది మూవీ స్టోరీ కాదు, హర్యానాలో నిజంగా జరిగిన రియల్ ఇన్సిడెంట్. అసలు ఆ ఫాదర్ ఎవరు, ఎందుకు ఇలా జరిగింది? ఈ స్టోరీ చివరి వరకు చూస్తే టెక్నాలజీ పెరిగింది కానీ మనుషుల మధ్య బంధాలు తగ్గిపోయాయా అనే డౌట్ మీకు కూడా వస్తుంది. హర్యానాలోని సోనిపట్లో ఉన్న సమాజ్ కళ్యాణ్ శిక్షా సమితి ఓల్డేజ్ హోమ్లో ఈ ఘటన జరిగింది. ఒకప్పుడు ముంబైలో టెక్స్టైల్స్ బిజినెస్ చేసిన శివచరణ్ రామ్ రతన్ గుప్తా తన జీవితంలో చివరి రోజులు మాత్రం ఓల్డేజ్ హోమ్లో గడపాల్సి వచ్చింది. ఆయనకు కొడుకులు లేరు, 3 కూతుళ్ళు మాత్రమే. వాళ్ళ ఎడ్యుకేషన్, ఫ్యూచర్, మ్యారేజ్ అన్నిటి కోసం తన లైఫ్నే అంకితం చేశాడు. తన పిల్లలు సక్సెస్ అవ్వడమే ఆయనకు బిగ్గెస్ట్ హ్యాపీనెస్. టైం గడిచింది. డాటర్స్ అందరూ బాగా చదివి తమ లైఫ్లో సెటిల్ అయ్యారు. పెద్ద కుమార్తె అనిత నేపాల్లో టీచర్గా పనిచేస్తుంది. రెండో కుమార్తె నిషా ఉత్తరప్రదేశ్లో ఉంది. చిన్న కుమార్తె ప్రియా ముంబైలో ఫ్యామిలీతో ఉంటుంది. 3కి పెళ్ళైపోయింది. వాళ్ళ లైఫ్లో బిజీ అయిపోయారు. కానీ వాళ్ళ కోసం జీవితం అంతా కష్టపడ్డ ఫాదర్ మాత్రం భార్య చనిపోయిన తర్వాత సోనిపత్ ఓల్డేజ్ హోమ్లో ఒంటరిగా మిగిలిపోయారు. ఓల్డేజ్ హోమ్లో స్టాఫ్ చెప్పిన ప్రకారం శివచరణ్ దగ్గర ఒకే ఒక్క చిన్న ఫోన్ ఉండేది. దాని ద్వారా ఆయన కూతుళ్లతో అప్పుడప్పుడు మాట్లాడేవారు. ఆ కాల్స్ కోసం చాలా వెయిట్ చేస్తూ ఉండేవారు. కానీ హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన తర్వాత పిల్లల నుంచి వచ్చే కాల్స్ కూడా స్లోగా తగ్గిపోయాయి. ఒకప్పుడు పిల్లలతో మాట్లాడే హ్యాపీగా ఉండే ఫాదర్ చివరికి ఫోన్ రింగ్ అవుతుందేమో అని ఎదురు చూసే పరిస్థితికి వచ్చాడు. శివచరణ్ ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉందని ఓల్డేజ్ హోమ్ మేనేజర్ ఆనంద్ కుమార్ దాదాపు 20 రోజుల ముందే 3 కూతుళ్లకు సమాచారం ఇచ్చారు. ఒక్కసారి వచ్చి మీ ఫాదర్ని చూడండి అని రిక్వెస్ట్ కూడా చేశారు. కానీ రోజులు గడిచిపోయాయి. ఒక్క బిడ్డ కూడా సోనిపత్కు రాలేదు. వాళ్ళకు వాళ్ళ రీజన్స్ ఉండొచ్చు, కానీ తండ్రి మాత్రం చివరి వరకు పిల్లల కోసం ఎదురు చూశాడు. చివరకు ఒకరోజు ఎర్లీ మార్నింగ్ దాదాపు 3:30 సమయంలో శివచరణ్ చివరి శ్వాస వదిలాడు. వెంటనే ఓల్డేజ్ హోమ్ వాళ్ళు మళ్ళీ ఆయన పిల్లలకు కాల్ చేశారు. మీరు వస్తే అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తాం అని చెప్పారు. కానీ వాళ్ళ నుంచి వచ్చిన ఆన్సర్ ఒకటే, ఇప్పుడు రావడానికి టైం లేదు. ఆ తర్వాత జరిగినది చాలా మందిని ఎమోషనల్ చేసింది. సోనిపత్కు రావడం కుదరదని చెప్పిన 3 కూతుళ్ళు వీడియో కాల్లో తండ్రి అంతిమ యాత్రను చూశారు. ఓల్డేజ్ హోమ్ స్టాఫ్, లోకల్ పీపుల్ కలిసి దహన సంస్కారాలు పూర్తి చేశారు. నేపాల్, ఉత్తరప్రదేశ్, ముంబైలో ఉన్న బిడ్డలు మొబైల్లో తండ్రికి వీడియో కాల్ చెప్పారు. టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయినా ఒక మనిషి రాకని వీడియో కాల్ ఎప్పటికీ రీప్లేస్ చేయలేదని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ఇంకా ఎమోషనల్ విషయం ఏంటంటే పెద్ద కుమార్తె అనిత ఆన్లైన్లో 5,100 రూపాయలు సెండ్ చేసి అంత్యక్రియలు సరిగ్గా చేయండి అని చెప్పింది. కార్యక్రమం పూర్తయిన తర్వాత వీడియోస్ కూడా తమకు సెండ్ చేయాలని కోరారు. అంతేకాదు అస్థికలు కూడా తీసుకెళ్లడానికి టైం లేదని చెప్పడంతో వాటిని గంగా నదిలో కలపాలని ఓల్డేజ్ హోమ్ని రిక్వెస్ట్ చేశారు. ఇక్కడ చాలా మంది ఒకే క్వశ్చన్ అడుగుతున్నారు. మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి టైం ఉంది, కానీ లాస్ట్ టైం ఫాదర్ని చూడడానికి మాత్రం టైం లేదా? ఈ స్టోరీలో ఇంకో ఎమోషనల్ యాంగిల్ కూడా ఉంది. శివచరణ్ మరణించాక ఆయన కళ్ళు దానం చేశారు. జీవితంలో తన పిల్లల ఫ్యూచర్ బ్రైట్ చేయడానికి కష్టపడ్డ ఆ తండ్రి చనిపోయిన తర్వాత కూడా ఇంకొకరి జీవితంలో వెలుగు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఆయన నేత్రదానం వల్ల ఇంకొకరికి చూపు వచ్చే అవకాశం ఏర్పడింది. నిజంగా ఇదే ఈ స్టోరీలో చాలా గ్రేట్. ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ మొదలైంది. కొందరు ఆ కూతుళ్లను తప్పుపడుతున్నారు. ఫాదర్ కోసం అంత టైం కూడా లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు మాత్రం వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియకుండా వెంటనే జడ్జ్ చేయొద్దని అంటున్నారు. ఎందుకంటే డిస్టెన్స్, హెల్త్, ఫ్యామిలీ ఇష్యూస్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైనా కారణాలు ఉండొచ్చు. అందుకే ఫ్యాక్ట్స్ తెలియకుండా ఎవరిని వెంటనే తప్పు పట్టకూడదని కూడా కొందరు చెబుతున్నారు. కానీ ఒక విషయం మాత్రం నిజం, టెక్నాలజీ ఎంత గ్రో అయినా, వీడియో కాల్స్, స్మార్ట్ ఫోన్స్, AI ఇవన్నీ వచ్చినా మనిషి పక్కన ఉండే ప్రేమను, ఒక హగ్ని, చివరి క్షణాల్లో చేతును పట్టుకునే ఆప్యాయతను ఏ టెక్నాలజీ కూడా రీప్లేస్ చేయలేదు.
అదే ఈ ఘటన మనకు గుర్తు చేస్తుంది. ఓవరాల్గా చూస్తే ఇది ఒక ఫ్యామిలీ స్టోరీ మాత్రమే కాదు, ఈ జనరేషన్ రిలేషన్షిప్ల గురించి ఆలోచింపజేసే రియల్ ఇన్సిడెంట్. పేరెంట్స్ పిల్లల కోసం లైఫ్ మొత్తం త్యాగం చేస్తారు, కానీ చివరికి వాళ్లకు కావాల్సింది డబ్బు కాదు, లగ్జరీ కాదు, కాస్త టైం, కాస్త ప్రేమ, మేమున్నాం అనే ఫీలింగ్ మాత్రమే. ఈ స్టోరీలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరూ మనల్ని మనమే ఒక క్వశ్చన్ అడగాలి. మన కెరియర్ కోసం పరుగులు తీస్తూ మన వాళ్ళతో గడపాల్సిన టైంని కోల్పోతున్నామా? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైఫ్లో డబ్బు ఎంత ముఖ్యమో పేరెంట్స్ బంధాలు కూడా అంతే ముఖ్యమని చెప్పండి. ఇంకా ఎమోషనల్ విషయం ఏంటంటే, పెద్ద కుమార్తె అనిత ఆన్లైన్లో 5,100 రూపాయలు సెండ్ చేసి అంత్యక్రియలు సరిగ్గా చేయండి అని చెప్పింది. కార్యక్రమం పూర్తయిన తర్వాత వీడియోస్ కూడా తమకు సెండ్ చేయాలని కోరారు. అంతేకాదు, అస్థికలు కూడా తీసుకెళ్లడానికి టైం లేదని చెప్పడంతో వాటిని గంగా నదిలో కలపాలని ఓల్డేజ్ హోమ్ని రిక్వెస్ట్ చేశారు. ఇక్కడ చాలా మంది ఒకే క్వశ్చన్ అడుగుతున్నారు. మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి టైం ఉంది, కానీ లాస్ట్ టైం ఫాదర్ని చూడడానికి మాత్రం టైం లేదా? ఈ స్టోరీలో ఇంకో ఎమోషనల్ యాంగిల్ కూడా ఉంది. శివ్ చరణ్ మరణించాక ఆయన కళ్ళు దానం చేశారు. జీవితంలో తన పిల్లల ఫ్యూచర్ బ్రైట్ చేయడానికి కష్టపడ్డ ఆ తండ్రి చనిపోయిన తర్వాత కూడా ఇంకొకరి జీవితంలో వెలుగు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఆయన నేత్రదానం వల్ల ఇంకొకరికి చూపు వచ్చే అవకాశం ఏర్పడింది. నిజంగా ఇదే ఈ స్టోరీలో చాలా గ్రేట్. ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ మొదలైంది. కొందరు ఆ కూతుళ్లను తప్పుపడుతున్నారు. ఫాదర్ కోసం అంత టైం కూడా లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు మాత్రం వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియకుండా వెంటనే జడ్జ్ చేయొద్దని అంటున్నారు. ఎందుకంటే డిస్టెన్స్, హెల్త్, ఫ్యామిలీ ఇష్యూస్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైనా కారణాలు ఉండొచ్చు. అందుకే ఫ్యాక్ట్స్ తెలియకుండా ఎవరిని వెంటనే తప్పు పట్టకూడదని కూడా కొందరు చెబుతున్నారు. కానీ ఒక విషయం మాత్రం నిజం, టెక్నాలజీ ఎంత గ్రో అయినా, వీడియో కాల్స్, స్మార్ట్ ఫోన్స్, AI ఇవన్నీ వచ్చినా మనిషి పక్కన ఉండే ప్రేమను, ఒక హగ్ని, చివరి క్షణాల్లో చేతును పట్టుకునే ఆప్యాయతను ఏ టెక్నాలజీ కూడా రీప్లేస్ చేయలేదు. అదే ఈ ఘటన మనకు గుర్తు చేస్తుంది. ఓవరాల్గా చూస్తే ఇది ఒక ఫ్యామిలీ స్టోరీ మాత్రమే కాదు, ఈ జనరేషన్ రిలేషన్షిప్ల గురించి ఆలోచింపజేసే రియల్ ఇన్సిడెంట్. పేరెంట్స్ పిల్లల కోసం లైఫ్ మొత్తం త్యాగం చేస్తారు, కానీ చివరికి వాళ్లకు కావాల్సింది డబ్బు కాదు, లగ్జరీ కాదు, కాస్త టైం, కాస్త ప్రేమ, మేమున్నాం అనే ఫీలింగ్ మాత్రమే. ఈ స్టోరీలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరూ మనల్ని మనమే ఒక క్వశ్చన్ అడగాలి. మన కెరియర్ కోసం పరుగులు తీస్తూ మన వాళ్ళతో గడపాల్సిన టైంని కోల్పోతున్నామా? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైఫ్లో డబ్బు ఎంత ముఖ్యమో పేరెంట్స్ బంధాలు కూడా అంతే ముఖ్యమని చెప్పండి.